మీ బావగారు వాళ్ళు ఎందుకు రాలేదు? మీ బావగారు రాలేదా? ఇవే కామెంట్ సెక్షన్‌లో కామన్‌గా అడిగిన క్వెషన్ అనమాట. దర్శనంకి టికెట్స్ ఒక 3 మంత్స్ ముందే బుక్ చేసుకోవాలి కదా! సో, అప్పుడు మా బావగారు, మా వారు ఇద్దరు కలిసైతే ట్రై చేశారు. అప్పుడైతే అవ్వలేదు. ఒక 20 డేస్ తర్వాత వైకుంఠ ద్వార దర్శనానికి టికెట్స్ ఉన్నాయని ఏదో ట్రై చేద్దామని మా వారైతే బుక్ చేశారు. సో, లక్కీగా టికెట్స్ బుక్ అయిపోయాయి. అప్పుడు మా బావగారు వాళ్ళు టికెట్స్ బుక్ చేసుకోలేదు. ఆబ్వియస్‌గా బుక్ చేసుకుంటే వస్తారు కదా! అంతే, అంతకు మించిన రీజన్ అయితే ఏం లేదు. ఇంకా ఈవినింగ్ నైట్ వ్యూ చూద్దామని అయితే వచ్చామనమాట. నెక్స్ట్ డే మార్నింగే మాకు బస్సు ఉంది. సో, తర్వాత కుదరదని చెప్పి నైట్ అయితే వచ్చాము. ఎలాగో ప్రసాదాలు కూడా తీసుకోవాలని. లైటింగ్స్, ఫ్లవర్ డెకరేషన్‌తో ఎంత బావుందో పైన, చాలా నచ్చింది నాకైతే. అండ్ మేము ఒక సైడ్ పార్ట్ వరకే వెళ్ళాము. ఇంకా చాలా చోట్ల కూడా పెట్టారు. బట్ అక్కడి వరకు వెళ్లి వీడియో అయితే షూట్ చేయలేదు. డైరెక్ట్‌గా చూస్తే మాత్రం అసలు 2 కళ్ళు కూడా సరిపోవు. అంత బావుంది. ఇంకా సేపు కూర్చుందాం అనుకున్నాము. బట్ బాగా చల్లగా ఉందన్నమాట. సో, పిల్లలకి ఇబ్బందిగా ఉంటుందని చెప్పి ఇంకా ప్రసాదాలు తీసుకోవడానికైతే వెళ్ళిపోయాము. ప్రసాదాల దగ్గర చాలా టైం పట్టేస్తుందేమో అనుకున్నాము. బట్ లక్కీగా జనమైతే ఎవ్వరు లేరు. ఒక 10 మినిట్స్‌లోనే తీసుకొనైతే వచ్చేసారు. ప్రసాదాలవి తీసుకున్న తర్వాత గుడి గోపురం వైపు నుంచే వెళ్ళాలి. సో, ఇంకా అక్కడ కొన్ని పిక్చర్స్ అయితే దిగేసి దేవుడి సన్నిధిలో ప్రసాదం అయితే తిన్నాము. నెక్స్ట్ ఇంకా మా రూమ్‌కి దగ్గరలో ఒక రెస్టారెంట్ ఉంటే అక్కడికైతే వెళ్ళాము తిందామని. మా వారైతే చోలే పూరి అయితే ఆర్డర్ చేశారు. టైం కూడా 7:30 అవుతుంది. బట్ పొద్దున్నే లెగాలంటే త్వరగా తినేయాలి కదా! సో, అందుకే ఎవరికి కావాల్సినవి వాళ్ళు ఆర్డర్ చేసుకొని తినేసాము. ఓకే, మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్. థాంక్ యూ ఆల్. బాయ్.